బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించుకుంటే 12 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 1200 కోట్లు ఇస్తామని 200 కోట్లే చెల్లించారని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలిపింది. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. కళాశాలకు ఏమీ ఎక్కువ రాలేదు. కోటి రూపాయలకి ఏదైతే చూస్తున్న కళాశాలకు ఈరోజు వచ్చేసి 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు వచ్చాయి. సో ఇటువంటి వీర పరిస్థితి ఈరోజు కళాశాలకు ఉండడం అనేది, ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం అనేది చాలా చాలా శోచనీయం. ఇటువంటి స్థితులలో కళాశాలలందరూ కూడా ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ముందు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండే దాంట్లో కూలంకషంగా చర్చించుకున్నాం. ఈ కూలంకషంగా చర్చించిన అందరి అభిప్రాయము, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్స్తో కూడా మాట్లాడాము. వారందరి అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా మేము ముందు ఈరోజు ఉంచాలి అని చెప్పేసి మా ప్రయత్నం. 600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. కళాశాలకు ఏమీ ఎక్కువ రాలేదు. కోటి రూపాయలకి ఏదైతే చూస్తున్న కళాశాలకు ఈరోజు వచ్చేసి 1,00,000 రూపాయలు 2 లక్షలు. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించుకుంటే 12 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రైవేట్ కాలేజీలు అంటే విద్యా సంస్థలు ఏం చెప్తూ ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? రైట్ రమణ బాబు, ప్రభుత్వానికి మరోసారి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యం డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి. ఇటీవల సెప్టెంబర్ 15వ తేదీన సమ్మెకు వెళ్తున్నామనేటువంటి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చ జరిపింది. అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో మరోవైపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 700 పైగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజు, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలకు దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. అయితే అందులో గత ప్రభుత్వమే దాదాపు 1,207 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు చెల్లిస్తామనేటటువంటి టోకెన్లను కూడా విడుదల చేసింది. అయితే ఆ అమౌంట్ కూడా వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం యాజమాన్యాలు సంక్షోభంలో ఉన్నాయి. అద్దె కట్టలేకపోతా ఉన్నాం, సిబ్బంది కళాశాలలో పనిచేసేటటువంటి స్టాఫ్ జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, దసరా పండుగ వస్తా ఉంది అనేది కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ యొక్క 1,207 కోట్ల రూపాయలకు సంబంధించి 2 విడతలలో ఈ యొక్క నిధులు బకాయిలు చెల్లిస్తామనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. మొదటి విడతలో దసరాకు చెల్లిస్తామనేది పేర్కొంది. 2వ విడతలో ఈ యొక్క దీపావళి నాటికి మరో 600 కోట్లు, మొదటి 600 కోట్లు, 2వ విడతలో 600 కోట్లు చెల్లిస్తామనేటటువంటి హామీని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్యకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఇవాళ వారు మరోసారి సమావేశమయ్యారు, అత్యవసర సమావేశమయ్యారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపిన తర్వాత దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వివిధ కళాశాలలకు వారి ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపే దసరా ఉంది. ఇవాళ దాదాపు 600 కోట్ల రూపాయలను ఈ దసరా నాటికి చెల్లిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. కేవలం 200 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి 400 కోట్లతో పాటు కానీ 2 విడతలో ఇవ్వాల్సినటువంటి 600 కోట్ల మొత్తం కలిపి 1,000 కోట్ల రూపాయల
నిధులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ఈ నెల అక్టోబర్ 12వ తేదీ నాటికి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించాలి. లేదంటే నిరవధిక సమ్మెను కొనసాగిస్తాం. అవసరమైతే సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం, వివిధ కలెక్టరేట్లను ముట్టడిస్తాం. మరోవైపు పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వస్తారు, నిరసన ప్రదర్శనలు చేస్తాం. వివిధ రూపాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాలను కూడా చేపడతాం అనేటటువంటిది కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 12వ తేదీ వరకు కూడా వేచి చూస్తాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. అయితే మొదటి విడతలో రావాల్సినటువంటి 400 కోట్లు, రెండవ విడతలో రావాల్సినటువంటి 600 కోట్ల రూపాయలు దీపావళి వరకు రెండవ విడత డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా దసరా నాటికి ఇస్తాననేటువంటి 600 కోట్ల రూపాయలను ఇవ్వకుండా కేవలం 200 కోట్లనే ఇచ్చింది. కాబట్టి మొత్తము కలిపి 1000 కోట్ల రూపాయలను కూడా ఈ నెల 12వ తేదీ వరకు కూడా చెల్లించాలి. లేని ఇతర నిరవధిక సమ్మెకు వెళ్తామనేటటువంటిది కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతాం. దాదాపు 2500 మంది యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో యాజమాన్యాల ప్రతినిధులు వారితో ప్రత్యేకంగా ఈ నెల 12 తర్వాత ఒక హైదరాబాద్ లో భారీ సమావేశం నిర్వహిస్తాం. దానికి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తాం. యాజమాన్యాలకు ఉన్నటువంటి అపోహలు, అనుమానాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తొలగించాలనేటటువంటిది కూడా వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోనే మీడియా ముఖంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 విడతల వారిగా ఈ యొక్క బకాయిలు చెల్లిస్తామని. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వారు చులకనాభావాన్ని ప్రవర్తిస్తా ఉన్నారు. మరోవైపు అవమానకరంగా వ్యవహరిస్తా ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి అనుమతులు రాలేదు, అందుకే ఆలస్యం అవుతా ఉంది అనేది కూడా ఆ యొక్క నెపం సీఎం ఆఫీస్ మీద వేస్తున్నారు అనేటటువంటి అనుమానాలను కూడా ఈ యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాల చైర్మన్ గా ఉన్నటువంటి రమేష్ బాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నేరుగా ఎవరితో మేము చర్చలు జరపదలుచుకోలేదు, నేరుగా సీఎం కార్యాలయంతో మాత్రమే చర్చలు తదుపరి జరుపుతాము, ఎవరు ఇచ్చినటువంటి హామీలతో మేము ముందుకు వెళ్ళాము అనేటటువంటిది కూడా ఈ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా డెడ్ లైన్ ప్రభుత్వానికి విధించింది. లేని ఏడల నిరవధిక సమ్మెను కొనసాగిస్తాం. వివిధ రూపాల్లో కూడా ఈ యొక్క సమ్మె ఉండబోతా ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో పోలీసులు మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎఫ్ఓబి కౌర్గుట్ట ప్రాంత అడవుల్లో ఈ డంప్ బయటపడింది. కోబ్రా 208 బెటాలియన్ నక్సల్ పెట్రోలింగ్ సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల ఆయుధ సామాగ్రిని డంప్ చేసి ఒక గొయ్యిలో దాచిపెట్టినట్లుగా గుర్తించారు. గన్ పౌడర్, బీజీఎల్ సెల్స్, కార్డెక్స్ వైర్, బీజీఎల్ రౌండ్లు, ఆర్డీఎక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, బాణసాంచా, బాణం బాంబులు, బ్యారెల్స్లో ఉపయోగించే ఇనుపరాడ్లు, ఇంప్రవైజ్డ్ గ్రెనేడ్లు, క్రిస్టల్, షుగర్ తదితర సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్న డంపులో బయటపడ్డాయి. మావోయిస్టులు పెద్ద కుట్రను అమలు చేయడానికి ఈ సామాగ్రిని సేకరించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఈ స్థాయిలో డంప్ బయటపడడం ఇటీవల కాలంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు?
రమణ బాబు, ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రభావిత నక్సల్ బిజాపూర్ జిల్లాలో ఈ పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే భారీగా మావోయిస్టులు దాచిపెట్టినటువంటి భారీ డంపునైతే పోలీసులు భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. గతంలో కూడా ఏదైతే వారం క్రితం కూడా ఏదైతే ఈ ఎలక్ట్రికల్ అదే బాంబులకు తయారు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీని కూడా కనుగొనడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం దొరికినటువంటి అయితే డంపు మాత్రం భారీ పెద్ద మొత్తంలో ఉండడం కూడా అటు పోలీసులు కూడా విస్మయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నక్సలైట్లు దాచిపెట్టిన డంపు దొరకడంతో వారి కుట్రలు కూడా విఫలమయ్యాయని చెప్పేసి అయితే ఇక అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైతే కౌరుట్ట ప్రాంతంలో అడవుల్లో ఉన్నటువంటి నక్సల్ పెట్రోలింగ్ అదేవిధంగా కూమింగ్ చేస్తున్న సమయంలో ఏదైతే కోబ్రా 202 బెటాలియన్ సంబంధించినటువంటి వారంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని కూమింగ్ సమయంలో ఈ పేలుడు పదార్థాలను అయితే వీరు ఒక్కసారిగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ పేలుడు పదార్థాలకు కాంచల్ గ్రామ అడవుల్లోని అంటే ఒక ప్రాంతంలో తవ్వినటువంటి గుంతలు కూడా భూమిలో అయితే దాచిపెట్టారు. ఈ బలగాలు ఈ రికవరీ చేసినటువంటి అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కూడా ఈ ఆపరేషన్లు బయటపడ్డాయని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక పెద్ద మొత్తంలో నక్సల్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారిగా కూడా అధికారులు ఏదైతే బిజాపూర్ ఎస్పీగా ఉన్నటువంటి డాక్టర్ జితేంద్ర యాదవ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ కొనసాగినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలు కావచ్చు మరియు అదేవిధంగా సామాగ్రిని అదేవిధంగా నక్సలైట్లకు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి దాచినటువంటి పెద్ద ప్రణాళికనైతే మేము భగ్నం చేశామని అయితే ఆయన చెప్తున్నారు. కానీ మా సైనికులు కూడా అప్రమత్తము మరియు ధైర్యంతో కూడా ఈ ప్రణాళికను విఫలం చేసేవారని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉదయం అంటే ఈ ప్రాంతాన్ని సెర్చ్ ఆపరేషన్ కోసం కూమింగ్ ఆపరేషన్ కోసం బయలుదేరినటువంటి భద్రతా బలగాలకు ఇది డంపు మాత్రం దొరికిందని చెప్తున్నారు. బిజాపూర్ లోని ఈ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టులు కార్యకలాపాలు కావచ్చు అదేవిధంగా పోలీసులకు కూడా సుమ్మపెట్టుగా ఉన్నది. అటువంటి నేపథ్యంలోనే ఈ భద్రతా బలగాలు నిరంతరం కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ఈ ఆధిపత్యం కోసం వెళ్ళిన నేపథ్యంలోనే ఈ విజయాన్ని అయితే సాధించాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ డంపు దొరకడం కూడా ఇటు భద్రతా బలగాలకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు కూడా కొంత వారికైతే ఉపశమనం కలుగుతుందని అయితేనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని బలోపేతం చేయడానికి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక ఈ ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాల్లో వివరాలు చూసుకుంటే అయితే ఇప్పటికీ గన్ పౌడర్ పీజీఎల్ సెట్స్ కాస్టర్ వైర్లు కావచ్చు బీజీఎల్ వైర్లు ఆర్డీఎక్స్ ఏదైనా ఎలక్ట్రానిక్ డిటోనేటర్లతో పాటు నాన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు ఇటు బాణసంచ కావచ్చు బాణసంచ బాంబులు ఇంప్రూవైజ్డ్ చేసినటువంటి పెద్ద బ్యారెల్ గన్లతో పాటు ఇనుప రాడ్లు ఇంప్రూవైజ్డ్ గ్రానైట్లతో పాటు క్రిస్టల్ షుగర్స్ కు సంబంధించినటువంటి కావచ్చు అదేవిధంగా రైఫిల్ బయోనెట్లు కావచ్చు ఇనుప పటాకాలు ఇనుప రాడ్లతో పాటు భారీ మొత్తంలో ఉన్నటువంటి ఇన్వర్టర్లు కావచ్చు ఇన్వర్టర్లు కూడా దొరికిన పరిస్థితి. ఇంకా బ్యాటరీలు సోలార్ ఇన్వర్టర్లు కూడా లిథియం బ్యాటరీలు వీళ్ళు చాలా మొత్తంలో కూడా భారీగా కూడా డంపు బయటపడటం కూడా అటు పోలీసులు కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే బాంబులు తయారు చేసినటువంటి గ్రానైల్ కావచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద బాంబులు తయారు చేయడం అంటే విస్ఫోటనానికి సంబంధించినటువంటి భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరగడానికి ఉపయోగించినటువంటి మొత్తాన్ని కూడా వేరైతే కనుగొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ డంపుకు సంబంధించి అంటే పోలీసులు కూడా కొంత అంటే ఏమైనా ఉన్నాయనే నేపథ్యంలో కూడా చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అయితే ఏదైతే కేంద్ర బలగాలు కూడా ఏదైతే 2026 మార్చి 31 లోపు రాష్ట్ర మావోయిస్టులు లేకుండా చూడాలని చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో చర్చ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గాజుల రామారం గ్రామంలోని సర్వే నెంబర్ 307లోని 320 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ప్రైవేట్ భూమిగా చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లోని వేల కోట్ల విలువ చేసే 320 ఎకరాల భూమిని కబ్జా చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. పార్టీలు మారి భూ కబ్జాలకు పాల్పడుతోన్న అరకెపూడి గాంధీని రేవంత్ రెడ్డి సర్కార్ వెనకేసుకొస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. పేదలకు చెందాల్సిన భూములను అరకెపూడి గాంధీకి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. హైడ్రా తక్షణం పోలీస్ ఫోర్స్తో గాజుల రామారంలో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
17 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇందులో కాపాడమని చెప్పి ఒక 6 నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. అంటే పెద్దవాళ్ళు భూస్వాములు పేదలకు చెందవలసినటువంటి ల్యాండ్ భూస్వాములు దొంగ పట్టా సృష్టించి నాలా పైసలు కట్టించుకొని అమ్ముకుంటారని చెప్పి నా దృష్టికి వస్తే, అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి నుంచి సులువు చేస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది. 2 days బ్యాక్ హైడ్రా కమిషనర్ గారిని నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల గా యాక్షన్ తీసుకొని దాన్ని అక్కడ కబ్జా పెట్టినటువంటి పెద్దలు ఉంటే దానికి ఫినిషింగ్ వేసి కాపాడాలని చెప్పి హైడ్రా కమిషన్ చేసినప్పటికీ చేసిన 15-20 నిమిషాల్లో హైడ్రా కమిషన్ 20 నిమిషాలనే దాన్ని తొలగించి మళ్ళా యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ చెప్పి మళ్ళా కంప్లైంట్ వచ్చాను. నేను ఒకటే ప్రభుత్వము బీద ప్రజల తెరువుకుండా ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్ అనేసి రెగ్యులరైజ్ చేసి 7 ల్యాండ్ 22A ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నాలా పైసలు కట్టించుకున్నాడు. దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము, బిల్డర్ కూడా ఫ్రీలాన్స్ చేయబోతా ఉన్నాడు. దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 307 ఏది అన్నా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది న్యాయస్థానంలో నడుస్తా ఉంది. కాబట్టి దీన్ని కొనొద్దని చెప్పిన విజ్ఞప్తి ఇప్పటికే చాలా మందికి తీసుకున్నట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. సర్వే నెంబర్ 307 గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి 320 ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ పార్టీ మారు నీకు 320 ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తా ఉన్నారు. చెందవలసినటువంటి ఒక ప్రభుత్వ భూమిని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన ఒక ప్రభుత్వ భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ గద్దలకు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టబెడుతూ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కట్టడానికి ఈ రోజు పూనుకొని వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటిగా కమిషన్లు దండుకునేట్టుగా ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తా ఉన్నారు. అయితే మేము హైడ్రా కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మిగతా ఎక్కడెక్కడైతే ఏ రకంగానైతే కబ్జాలు జరిగినాయని చెప్పిన దగ్గర ఏ రకంగానైతే మీరు మీ హైడ్రా ఫోర్సెస్ నో పోలీస్ ఫోర్సెస్ నో ఎట్లయితే డిప్లాయ్ చేసి ఆ భూమిలో మళ్ళీ ఎవడు కూడా ఇంచు భూమిని ముట్టుకునేటువంటి ధైర్యం చేయకుండా, కాలు పెట్టే ధైర్యం చేయకుండా ఎట్లయితే మీరు కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నాలు మీరు సామాన్యమైన ప్రజలకు సంబంధించిన కబ్జాలకు వ్యవహరిస్తున్నారో, ఈ పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు ఆయన అనుభూతులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అదే కఠినమైనటువంటి స్థాయిలో వ్యవహరించాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేయటమైంది. ఈ డిమాండ్ ఇమీడియట్ గా ఆ 320 ఎకరాల స్థానంలో అవసరమైనటువంటి ఒక ఫోర్స్ ను డిప్లాయ్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ గాజుల రామారంలో భూమి విషయం ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? రమణ, సిద్దుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజుల రామారంలో సర్వే నంబర్ ఏదైతే ఇక్కడ 307లో ఉన్నటువంటి దాదాపు 320 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఇప్పటికే కబ్జా చేశారని చెప్పేసి ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో హైడ్రా కూడా అక్కడ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటీవల కూల్చివేయడం జరిగింది. అయినా తాజాగా హైడ్రా కూల్చివేసినా కూడా, హైడ్రా అవన్నీ కూల్చివేసి ఫెన్సింగ్ వేసినా కూడా మళ్ళీ ఎవరైతే కబ్జాకోరులు ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి సో మళ్ళీ ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ దీనిపై స్పందించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దాసరి శ్రావణ్, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఈ భూమి యొక్క విషయానికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఆక్రమణని హైడ్రా అడ్డుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ కూడా ఈ యొక్క భూ కబ్జాల్లో భాగం ఉంది. ఆయన కూడా
ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. దీనిపై కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దీన్ని కాపాడాలని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. పలు విషయాలను కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇందులో కొంతమంది బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, ఎవరైతే భవన నిర్మాణదారులు ఉంటారో అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఎవరైతే ఉంటారో సో వారి వద్ద నుంచి పట్టా భూమి మా దగ్గర ఉంది అని చెప్పి కూడా నమ్మిస్తూ ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నట్టుగా కూడా వాళ్ళకి సమాచారం ఉంది అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ కు తాము చేసిన ఫిర్యాదులో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల హైడ్రా కూల్చివేతలతో ఈ యొక్క ఏదైతే వాళ్ళు వసూలు చేసిన డబ్బు విషయం ఏదైతే దాన్ని బయటపడింది. నెల క్రితం హైడ్రా కమిషనర్ కలిసి ఇదే విషయమై కంప్లైంట్ ఇవ్వడంతో సో అక్కడ యాక్షన్ తీసుకున్నారు. సో హైడ్రా కంచె వేసిన తర్వాత కూడా కొందరు దౌర్జన్యంగా మళ్లీ తొలగించి మళ్లీ అందులో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని, ఇందులో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో, పెద్దవాళ్ళు ఉన్నారో సో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను, ఇతర భూములు ఏవైతే ఉన్నాయో ఇతర భూములను కూడా కాపాడాలని చెప్పి కూడా హైడ్రా కమిషన్ కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూముల్లో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ఇవ్వాలని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్వే నెంబర్ 307లో వెంచర్లు, ఒకవేళ ఎవరైనా వెంచర్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రజలెవరు కూడా సో వాటిని కొనొద్దని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గాజుల రామారంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ భూములను కూడా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే కబ్జా చేశాడని చెప్పి కూడా సో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో 320 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే కూడా కబ్జా చేశాడో, ఆయన వెనుక ఇంకా ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో కూడా అవన్నీ కూడా బయటకి రావాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ భూములకు కబ్జా చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటిని అడ్డుకోవాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజు. ఎస్, రైట్ హౌస్ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లీవ్లు పెండింగ్ కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ ను పైసలు అడుక్కోవద్దు, తెల్ల పేపర్లు కొనుక్కరాపో, పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది. అరే మీరు అట్లా అడగొద్దు, అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలకు 75,000 రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు, ప్రతిష్ట పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు. ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే పోయాం భయ్ మీరు బిల్లు కడతారా, మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతేవి, టీఏలు ఇవ్వకపోతేవి, స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితివి, చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నీ లెక్క దోచుక తినమంటున్నావా? నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా? న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఉన్న హోంగార్డుల జీతాన్ని 29,000 రూపాయలు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎంత పెంచిండు అంటే 75 రూపాయలు పెంచిండు.
ఇక దానికి అప్పటి నేను హోంగార్డులకు 75 పెంచినా ఇక నా అంత మొగోడు లేడంటాడు రేవంత్ రెడ్డి. 12,000 నుంచి 29,000 చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే, ఇంకా పెంచాలి, ఏడాదికి 1000 పెంచుతా అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక పెంచింది 75. అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, హోంగార్డులకు ఇచ్చేది. అంటే ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు. కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్లు దుమ్ముకు ధూళికి పొగకు అనారోగ్యం పాలవుతున్నారని 30% ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు నాయన? పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంద్ పెట్టినావు. ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యలే, స్టేషన్ అలవెన్స్ బందు, సరెండర్ లీవులు బందు, టీఏలు బందు, పెట్రోల్ బిల్లులు బందు, హోంగార్డులకు జీతాలు పెంచుడు బందు. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇలా పోలీస్ అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో, ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిజాయితీగా వ్యవహరించండి. అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అన్నల్ని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలకు ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు, సాట్కి వచ్చి మాకు అన్న మా సరెండర్ లీవ్ రాలేదు జర అడిగే అంటున్నారు, అన్న మా టీఏ బిల్ రాలేదు జర అడిగే, మా నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు. అంటే ఇలా పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు, అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగులే ఉన్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కదా, ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు, ఉన్న సిపిఎస్ కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే సిపిఎస్ స్కీమ్ అంటేనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఉద్యోగస్తులు తమ డబ్బును కట్ చేసి వాళ్ళను జమ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని మళ్ళీ దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు. ఇవాళ వాడుకున్నారు. కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల జీతాల నుంచి కోతబెట్టిన డబ్బును మళ్లించిండ్రు. 5,500 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించిండ్రు. రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది? మీరు డబ్బు కట్టకపోతే రేపు దాని మీద మిత్తి రాదు, దాని మీద ఆదాయం రాదు, డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ ఉన్న పెన్షన్ నాగం పడుతుంది కదా. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 15 నెలల నుంచి 5,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల డబ్బులు, కట్ చేసిన డబ్బులు ఎందుకు మీరు కట్టడం లేదు అని నేను ఉద్యోగుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇలా పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అన్న ఓపీఎస్ ఇస్తాడంటే నమ్మినం, ఓపీఎస్ లేదు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా నెల నెల మా కాంట్రిబ్యూషన్ పెన్షన్ ను జమ చేసి కట్టేది, వీళ్ళు వచ్చినాక 15 నెలల నుంచి ఇలా కాంట్రిబ్యూషన్ పెన్షన్ కట్టలేరు, మా జీతాల నుంచి కట్ చేస్తున్నారు, పైగా కట్టడం లేదు అని చెప్పి ఇలా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇలా సిద్దిపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పండుగ, దసరా పండుగ ఇంతకంటే పెద్ద పండుగ తెలంగాణలో ఉండదు. 6 నెలలే జీతం రాలే, వాళ్ళకి ఇచ్చేదే 18,000 19,000. నేను ఇది సిద్దిపేట ముచ్చట చెప్తలేను. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలు 5 నెలలు 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ పాపం హాస్టళ్లలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కామాటీలని వాచ్మెన్లని ఉంటారు, వాళ్లకు నెలల తరబడి డబ్బులు రావట్లేదు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచ్ గార్డ్స్ అని పాపం జంగల్ను రాత్రనక పగలనక కాపాడేటువంటి వాచ్ గార్డులకు 12 నెలల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు రావడం లేదు. అసలు చిరు ఉద్యోగుల బాధ అంతా ఇంత కాదు. మొన్న అంగన్వాడీలు మొత్తం రోడ్డు ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు అందరినీ రోడ్డు ఎక్కించినావు. ఎవరికి చేసినావు నువ్వు? చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మేము కమిషన్ పెంచుతాం, మీకు నెల నెల జీతం ఇస్తామన్నాడు. కమిషన్ పెంచింది లేదు, జీతం ఇచ్చింది లేదు. పోనీ జీతం ఇయ్యలే, కమిషన్ పెంచలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలల నుంచి పెండింగ్ పెట్టినాం.
ఇవాళ రాష్ట్రంలో ఏమైంది? హాస్పిటళ్ళు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు, అన్ని బంద్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దవాఖాన్లు బంద్ పెడుతున్నారు. కాలేజీలో ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లల్లా పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ₹1 ఇయ్యలేదు. కేసీఆర్ గారు 20,000 కోట్లు ఇచ్చిండు, మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలో బయలుదేరిండ్రు. రేషన్ షాప్ వాళ్ళు ఏమంటుండ్రు? మా కమిషన్ వేస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు, ఏది చేయలే కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా 5 నెలలకెళ్ళి ఇస్తలేడు. 3 తారీఖుకెళ్ళి మేము దసరా తెల్లారికెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ధూపదీప నైవేద్యం. దేవాలయాల్లో ఉండే అర్చకులను వాళ్ళను దగ్గర తీయాలి, ప్రతిరోజు దేవాలయంలో పూజలు జరగాలని 2,500 ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వీళ్ళు 10 ఇస్తురు, నేను అయితే 12 ఇస్తా అన్నాడు. 12 దిక్కులేదు కానీ ఆ ఇచ్చే 10,000 కూడా 3 నెలలకి వెళ్ళలేదు. ఇగో ఇది ఇలా ఎవరిని నువ్వు అందరినీ ఆగమే, ఆటో డ్రైవర్లను ఆగం చేస్తేవి, అంగన్వాడీలను 18,000 ఇస్తా అంటివి, పర్మనెంట్ చేస్తా అంటివి, భద్రత ఇస్తా అంటివి, ఆశాల నాగం, అంగన్వాడీల నాగం, రేషన్ డీలర్ల నాగం పట్టించినవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దగా చేసినవు, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినవు, ధూపదీప నైవేద్యం పెంచుతా అని మా అయ్యగారుల నాగం పట్టినవు. ఎవరిని నువ్వు మోసం చేయలేదు. ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట, రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు రాదు, విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటుండ్రు. అడ్వాన్స్ ఒక బిల్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తుండ్రు, కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట. బిల్డింగ్ కమిషన్లు దంచి వసూలు చేస్తుండ్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో మాత్రం కమిషన్లు మాత్రం అక్కడేం రిబేట్ లేదు, సబ్సిడీ లేదు, ఇన్స్టాల్మెంట్ లేదు. మిగతా ఎక్కడైనా ఇన్స్టాల్మెంట్ ఇస్తాం గవర్నమెంట్ కట్టేది ఉంటే, ఇక్కడ మాత్రం దంచి వసూలు చేస్తుండ్రు. ఉద్యోగులకు అడిగితేనే పైసలు లేవంటాడు. ఒక్క ఇల్లు లేని కాడికి 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా అంటాడు. మూసీలో పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి దాన్ని పనిచేస్తా అంటాడు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తాడు. మా చిరు ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అంగన్వాడీలకు, ఆశాలకు, రేషన్ డీలర్లకు, మా గుళ్ళో పూజ చేసే అయ్యగారులకు మీరు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి పాపం వర్ణనాతీరం. ఇలా ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 20,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. వాళ్ళకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు. వాళ్ళు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరిగి 5% 10% ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు రాని పరిస్థితి ఉన్నది. నెలకు 750 కోట్లు ఇస్తా అని మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిండు. నెల ఇస్తా, మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా, మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పిఆర్సీ డబ్బులు కానీ అన్ని క్లియర్ చేస్తా అన్నాడు. ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీబోలు వస్తారు నీ ఇంటికి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏది కూడా ఎక్కువ కాలం నడవదు. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. డిఏ అంటే డోంట్ ఆస్క్. ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండిగా. అడుగుతే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులను, ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే, చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా. అది రైతులకైనా ఎవరికైనా పగ ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది. ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక్క లాంటి వాళ్ళు.
ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి. కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 DAలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల PRC 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతా ఉన్నాయి. తక్షణమే PRC ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో, కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తా ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ ఏరియర్స్ ఉద్యోగులకు సంబంధించిన PF కానీ ఇతర అలవెన్స్లు, అడ్వాన్స్లు, TA బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా OPS విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ CPS కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి CPS కాంట్రిబ్యూషన్ కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, దాన్ని కూడా మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఉద్యోగులకు కూడా మా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ న్యాయమైన హక్కుల కోసం మీరు ఉద్యమించండి. మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం మీ పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటాన్ని మేము మరవలేదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ భాగస్వామ్యం కూడా చాలా గొప్పది. ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు తప్పకుండా మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది. మేము కూడా శాసనసభలో కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీ యొక్క డిమాండ్ల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, స్తంభింపజేస్తుంది అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇకపోతే లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. ఎంతసేపు ఉత్తర భారతదేశం వైపే పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఉత్తర భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు. కానీ దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకన్ను. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య, పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు, సంతోషం. మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు పెంచవు?